ప్రేరణకి స్వాగతం. నిన్న నెసెసిటీ అవసరం ఏమిటి? ప్రాక్టీస్ యొక్క అవసరం ఏంటి? అంతా నేను బాగానే ఉన్నాను కదా అని అనుకునే దానికి ఉన్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేశాను. ఆ ప్రశ్నలకు ఆన్సర్ ఒకసారి మళ్ళీ మళ్ళీ అనుకోండి. నౌ ప్రొసీడ్ అవుదాం. సో రూట్ మ్యాప్ చెప్తున్నమాట ఇక్కడ. సో నీ యొక్క డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ ఫామ్ అవటానికి ఇది రూట్ మ్యాప్. డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ ఫామ్ చేసుకోవడం దాకా నువ్వు పర్పస్ఫుల్ గా నువ్వు యాక్ట్ చేయాలి. తర్వాత ఆటోమేటిక్ ప్రాసెస్ అవుతుంది. ఇదంతా జరగకుండా ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ గా ఏదో నేర్చేసుకొని ఒక గంట సేపు నేర్చుకోను 5 రోజులు ఒక కోర్స్ అటెండ్ అయ్యి యోగాసనాలు వేసేస్తాను, మెడిటేషన్ చేసేస్తాను, ఇదేదో నాకు బెనిఫిట్ అయిపోతుంది అనుకుంటే అంత హాస్యాస్పదమైన పని ఇంకోట్లేదు. సో దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్రిఫ్ట్ వాచింగ్. డ్రిఫ్ట్ వాచింగ్. సో మనకున్న థాట్స్ ఉన్నాయే, సబ్జెక్ట్ మీద ఆలోచించడం మొదలెడితే ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ నీకు తెలియకుండా సడన్ గా ఆ ట్రాక్ లోంచి ఇంకో ట్రాక్ లోకి వెళ్ళిపోయి ఇంకో సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తావు. మళ్ళీ పోనీ ఆ సబ్జెక్ట్ గురించి ప్రయాణం చేస్తామంటే కాదు, ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తూ ట్రాక్ మారిపోయి మళ్ళీ ఇంకో ట్రాక్ లోకి వెళ్ళిపోతావు. ఇది ఆల్మోస్ట్ ఆల్ నీ యొక్క జర్నీ ఎలా ఉంటుందంటే ఈ లిబరెంత్ అంటారు కదా. లిబరెంత్ అంటే ఏంటంటే దావ కనుక్కునే ఫజిల్ ఉంటుంది చూడండి. దావ కనుక్కుంటుంటాం, ఎటు వెళ్ళినా దావ వెళ్ళిపోతున్న మధ్యలో ఆగిపోతుంటుంది, మళ్ళీ ఇంకో చోట తిరుగుతుంటాం, ఇంకో చోట తిరుగుతుంటాం. అలాగే ఒక లిబరెంట్ ఉంటే ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ నువ్వు ఏదో వెళ్ళిపోతున్నట్టే అనిపిస్తుంటుంది, ఫజిల్ సాల్వ్ చేస్తున్నట్టే అనిపిస్తుంటుంది, కానీ అసలు రూట్ కనుక్కోలేవు. ఇంచుమించు కాంప్లెక్స్ గా జరుగుతుంటుంది డ్రిఫ్టింగ్ అనేది. డ్రిఫ్టింగ్ అనేది ఇది తప్పేం కాదు. ఎందుకు బర్రెకి దేవుడు ఇలా పెట్టాడు డ్రిఫ్ట్ అని నిందలేయటానికి ప్రయత్నం చేయదు. డ్రిఫ్ట్ అనేది ఒక రకంగా ఈ ఎవల్యూషన్ లో మైండ్ లో ఫామ్ అయ్యే ఒక నెసెసిటీ ఇది ఒకడు. ఎందుకంటే అడవిలో బతుకుతున్న ఒక యానిమల్ టైప్ లో మనిషి ఉన్నాడు అనుకోండి, ఏ క్షణంలో ఎటువైపు నుండి ఏ జంతువు దాడి చేస్తుందో తెలియదు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, వాతావరణంలో ఏ మార్పులు వస్తాయో తెలియదు. సో ఎప్పుడు అవేర్ లో ఉండి చక్కగా అటు ఇటు చూస్తూ ఉండాలి, అటు ఇటు చూస్తుండాలి, ప్రతి విషయాన్ని చూస్తుండాలి. ఒక విషయం మీద ఫోకస్ చేసి ఉంటే వెనక నుండి వచ్చేసి ఏ పుల్లో వేసేస్తుంది. సో ఆ టైంలో అలాగా కొన్ని కోట్ల జన్మల ఎవల్యూషన్ లో ఈ డ్రిఫ్టింగ్ అనేది ఒక లూప్ ప్రాక్టీస్ కింద ప్రోగ్రామింగ్ చేయబడింది. సో అనుకొని దీన్ని నిందించడాలు మొదలెట్టారు. బట్ ఆ డ్రిఫ్టింగ్ ని మనకి ఇప్పుడు సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి, మనం సింపుల్ కాన్షియస్నెస్ తో యానిమల్ లాగా బతికే వాళ్ళం కాదు కాబట్టి, సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి, సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, నువ్వు సబ్జెక్టివ్ అబ్జర్వేషన్ కూడా చేయగలవు. ఆబ్జెక్ట్ అబ్జర్వేషన్ అంటే చుట్టుపక్కల ఉండే వస్తువుల్ని తెలుసుకోవటం. సబ్జెక్ట్ అబ్జర్వేషన్ అంటే నీ మనసులో ఏమవుతుందో నువ్వు తెలుసుకోవటం. సో దేర్ ఫోర్ డ్రిఫ్ట్ వాచింగ్ చేసి స్పాటింగ్ పాయింట్ చేయడానికి, కరెక్షన్ చేయడానికి. నెక్స్ట్ ఇట్ హాస్ టు బి ఫాలోడ్. ఇది అయిన తర్వాత మాస్టరీ చేసిన తర్వాత ఇంకోటి అని ఏం లేదు, ఇవి సైమల్టైనస్ గా చేసుకుంటూ వెళ్ళాలి. గుడ్ రెగ్యులేషన్స్. గుడ్ రెగ్యులేషన్స్ నాట్ యాజ్ ఎ డిసిప్లైన్స్ అండ్ ఫెనిటికల్ గా కాదు, ఇది ఒక డిసిప్లైన్ కింద కాదు, మిలిటరీ డిసిప్లైన్ గా కాదు, ఒక సెల్ఫ్ అవేర్నెస్ తో బయటకు వచ్చిన, అండర్స్టాండింగ్ లోంచి బయటకు వచ్చిన డిసిప్లైన్ లాగా ఉండాలి. అంతేగాని దీంట్లో ఫ్యాట్స్ ఏమి ఉండకూడదు, అంటే అపోహలు ఏమి ఉండకూడదు. నెక్స్ట్ రిథమిక్ బ్రీతింగ్, మోస్ట్ ఇంపార్టెంట్. నీ యొక్క బ్రీతింగ్ అనేది ఒక రిథిమ్ లో లేదు. మొత్తం రిథిమ్ తో పుట్టావు, కానీ ఈ పెరిగే క్రమంలో దాని రిథిమ్ ఎప్పుడో కోల్పోయావు. సో ఆ బ్రీతింగ్, రిథమిక్ బ్రీతింగ్ పెట్టుకోవటం. నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ స్లీపింగ్ ని సరి చేసుకోవటం. సో ప్యాటర్న్ ఆఫ్ స్లీపింగ్ సరి చేసుకోవడం గురించి ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని వీడియోలు చెప్పడం అయిపోయింది. ఒకసారి డౌట్ వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి. ఎందుకంటే ఈసారి ప్రాక్టీస్ లో ఈ ప్యాటర్న్ ఆఫ్ స్లీపింగ్ గురించి చెప్పను, బట్ స్లీపింగ్ యొక్క అంతర్గతమైన డీప్ నాలెడ్జ్ ఏమిటో అది మటుకు మధ్యలో ఒకసారి చేస్తాం. సో ఏదైనా సరే చాలా క్రమక్రమంగా చెయ్యాలి అని చెప్పాను కదా. అది ఎందుకు ముందు చెప్పానంటే, ఆల్రెడీ మొదలెడతారు కొంతమంది స్లీప్ ప్రాక్టీస్ నెమ్మదిగా కొంచెం ఒకసారి అటెంప్ట్ చేయడం మొదలెడతారు అనే ఉద్దేశంతో ముందు చెప్పడం జరిగింది. బట్ ఇవన్నీ 4: డ్రిఫ్ట్ వాచింగ్, ఫుడ్ రెగ్యులేషన్, రిథమిక్ బ్రీతింగ్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ స్లీపింగ్. ఇవన్నీ సైమిల్టేనియస్ గా హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరుగుతూ ఉండాలి. సో వీటిని సఫిషియెంట్ గా మాస్టర్ చేసిన తర్వాత ఈ డ్రిఫ్ట్ వాచింగ్ యొక్క రిజల్ట్స్ ని అనాలసిస్ చేసుకున్న తర్వాత మాత్రమే, డ్రిఫ్ట్ వాచింగ్ ని రిజల్ట్స్ ని అనాలసిస్ చేసుకున్న తర్వాత మాత్రమే కరెక్టివ్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి.
అంతేగాని డ్రిఫ్ట్ వాచింగ్ చెయ్యకుండా దాన్ని అనాలిసిస్ చేసి రిజల్ట్స్ లేకుండా కరెక్ట్ మెథడ్స్ అప్లై చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. నీ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ బాగుపడటం కోసం కదా చేస్తున్నది. సో థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ బాగుపడటం జరగదు. సో కరెక్ట్ మెథడ్స్ అంటే అంతేగాని డ్రిఫ్ట్ వాచింగ్ రిజల్ట్స్ అనాలిసిస్ చేయకుండా నువ్వు సొంతంగా నాకు బాగా తెలుసండి, నా విషయం గురించి నాకు బాగా తెలుసండి, నాకు కోపం ఎక్కువ అండి, నా విషయం గురించి నాకు బాగా తెలుసండి, సెక్షువల్ థాట్స్ ఎక్కువ అండి, నా విషయం బాగా తెలుసండి, నాకు జెలసీ వస్తుందండి, ఇలాగ నువ్వు మెమరీలోంచి ఏదో నీ గురించి నువ్వు లేబులింగ్ బట్టి లేదా నీ చుట్టుపక్కల సమాజం నీకు లేబుల్ చేసిన దాన్ని బట్టి ఆ కంక్లూజన్కి వెళ్ళిపోయి దానికి మందు తీసుకోవడం ట్రై చేయకు. ఇది ఎలాంటిదంటే జ్వరం చూసి ఇంటి పక్కవాడు ఉడుకుతున్నారా ఇది మలేరియా ఫీవర్ అంటే అనగానే షాప్కి వెళ్ళిపోయి టాబ్లెట్స్ తెచ్చేసుకొని తినేయటం లాంటిది. ఇట్స్ నాట్ లైక్ దట్. సో బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ చూసి రిపోర్ట్ బట్టి డాక్టర్ మందులు రాస్తాడు. అలాగే ఇక్కడ వేరే డాక్టర్ లేడు, నువ్వే నీ సెల్ఫే డాక్టర్. సో టెస్ట్ వాచింగ్ చేసి అనలైజ్ చేసిన తర్వాత కరెక్ట్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. నేను కరెక్ట్ మెథడ్స్ అన్ని చెప్పుకుంటూ వెళ్తాను, కానీ ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక ప్యాటర్న్ లో ఇంప్లిమెంట్ చేయాలి. సరి అయిన వేలో కరెక్ట్ మెథడ్స్ ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. దెన్ ఫాలోడ్ బై రిఫైనింగ్ ఎక్సర్సైజెస్, అవేర్నెస్ ఎక్సర్సైజెస్ అండ్ సమాధాన ప్రాక్టీసెస్. జనరల్ గా ఫస్ట్ సమాధాన ప్రాక్టీసెస్ ముందు చేస్తాం, ఎందుకంటే అవి సెన్సిటివిటీ పెంచుకోవడానికి. ఫస్ట్ సెన్సిటివిటీ పెంచుకోవాలి. సెన్సిటివిటీ వేరు, సెన్సిటివ్నెస్ వేరు. సెన్సిటివిటీ అంటే ఏంటంటే చిన్న మార్పు, అతి సూక్ష్మమైన మార్పును కూడా గుర్తించగలగటం. సెన్సిటివ్నెస్ అంటే నీ దగ్గరకు వస్తున్న ఇంపల్స్ కి నువ్వు ఈజీగా వలనరబుల్ గా అవ్వటం, ఆ ఇన్ఫ్లుయెన్స్ గురి కాదు. సో రెండుకి చాలా తేడా ఉంది. సో సెన్సిటివిటీ పెంచుకునే ఎక్సర్సైజెస్ ఉంటాయి, అదర్ ఎక్సర్సైజెస్ వస్తాయి. సో తర్వాత అప్పుడు ఈ అష్టాంగ యోగంలో ఉండేవి ఇన్కార్పొరేట్ అవుతాయి. ఇక్కడ దాకా చేసిన తర్వాత అవి అప్పుడు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ స్టేజెస్ అన్ని తర్వాత వస్తాయి. వాటికి తొందరపడద్దు. వాటికి తొందరపడటం ఎలాంటిదంటే నీకు ఇంకా 1, 2, 3, 4, 5 అని అంకెలు రాయటం తెలియదు, వాటి గురించి ఒక అవగాహన లేదు, కానీ డబుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి కూర్చున్నావు, ఇంటిగ్రేషన్ లెక్క మ్యాథమెటిక్స్ చేద్దామని కూర్చున్నావు, అలాంటిది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డ్రిఫ్ట్ వాచింగ్ చూడటానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది డ్రిఫ్ట్ వాచింగ్, బట్ కానీ చేయటం చేస్తుంటే తెలుస్తుంది. డ్రిఫ్ట్ వాచింగ్ చేస్తున్నప్పుడు ఆ డ్రిఫ్ట్ వాచింగ్ లోనే నీకు ఏమి ఇంప్రూవ్ అవుతుందో తెలిసిపోతూ ఉంటుంది దాని ఎనాలిసిస్ లోనే. సో రైట్, రేపటి నుండి ఒక్కొక్క సాధన మొదలెడదాం. రేపు ఫస్ట్ డ్రిఫ్ట్ వాచింగ్ ఎన్ని రకాలు, ఎలా చేయాలి అనేది రేపు మాట్లాడుకుందాం.